ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ప్రసాదించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, అనుగ్రహించండి. ప్రతి అవసరం మీ మహిమలో తీర్చండి. ప్రత్యేకంగా ప్రభు, ఆరాధనలకు ఆటంకాలు కలుగుతున్న దినాల్లో మేము జీవిస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం మీ ముందుంచుకోండి. 23వ అధ్యాయంలో 49 వచనాలు గత దినం ధ్యానించాము. 23వ అధ్యాయం అంతా కూడా యూదా ఇశ్రాయేలు దేశాల అక్రమ ఆధ్యాత్మిక జీవితాలను గూర్చి వ్రాయబడింది. యెరూషలేము పట్టణము పడగొట్టబడి యూదా ప్రజలు బబులోనుకు చెరకు వెళ్ళుట దేవుని ఉగ్రతను సూచిస్తోంది. ఇర్మియా ప్రవక్త క్రీస్తు పూర్వము 625 నుండి క్రీస్తు పూర్వము 585 వరకు 86 వరకు యెరూషలేములో ఒంటరిగా ఉండి ప్రవచనాలు చెబుతూ వచ్చాడు. దేవుని ప్రజలు దేవుని విడిచినందున దేవుడు ఆ పట్టణమును విడవబోతున్నాడు. కావున బబులోను రాజును వారి మీదకు పంపిస్తూ ఉన్నాడు స్వయంగా. కావున ప్రజలు తమంతట తాము బబులోను రాజుకు లోబడాలనే సందేశం. అన్య రాజుకు లోబడమని ఒక ప్రవక్త లేచి చెబితే ఇది దేవుని నుండి కలిగిన వాక్కని ఏ యూదుడు నమ్మగలుగుతాడు? ఆ ప్రవక్తను నమ్మక చంపారు. చరిత్రంతా అట్లాంటి ప్రవక్తలను చంపుతూ వెళ్ళారే తప్ప విన్నవారు కాదు. ఆ తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవటానికి తీవ్ర పదజాలంతో మాట్లాడాడు. యెహెజ్కేలు కూడా బబులోనులో అప్పటికే చెరలో ఉన్నటువంటి యూదుల మధ్య ఇశ్రాయేలు జనాంగము యొక్క దౌర్భాగ్యాన్ని వర్ణిస్తూ యెరూషలేము పట్టణంలో సంభవించనున్న నాశనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి అతడు ఎన్నుకున్న విధానం, దేవుడు అతనికి ఇచ్చిన విధానం, ఒక వ్యభిచారిణి యొక్క పతనాన్ని పోలిక చేసి మాట్లాడాడు. ఒక నీతిమంతురాలు, ఒక పరిశుద్ధురాలు, ఒక సంసారి తన మీద వ్యభిచారి, వేశ్య, అక్రమస్తురాలు, అవినీతి పరురాలు, కామకత్వంతో ఉన్నది అని ఎవరైనా నిందిస్తే ఎట్లా రెస్పాండ్ అవుతుంది? తీవ్రంగా రెస్పాండ్ అవుతుంది. ఒక స్త్రీకి ఈ విధమైనటువంటి ఆపాదన, వేశ్య అనే నింద ఆపాదన చాలా సీరియస్గా తీసుకుంటుంది. అందుకే యూదులు యెరూషలేము పట్టణంలో ఉన్నవాళ్ళు మేల్కొనాలని దేవుడు ఇంత తీవ్ర పదజాలంతో ప్రవచనాలు ఇచ్చి మాట్లాడాడు. కానీ ఎవ్వరూ మాట వినలేదు, పెడచెవిన పెట్టారు.
24వ అధ్యాయంలో దేవుడు 2 ప్రధానమైన విషయాలు చెబుతూ వచ్చాడు. ఒకటి, ఒక మరుగుతున్నటువంటి మాంసముతో మరుగుతున్న ఒక పాత్ర, మడ్డితో నిండిపోయిన మాంసం ఉడకబెట్టుతూ ఉంటే పైన ఒక తెట్టు వంటి వ్యర్థ పదార్థం వస్తుంది, మలిన పదార్థం, కొవ్వు పదార్థం బయటకు వచ్చేస్తుంది ఉడకబెడుతున్నప్పుడు. ఆ ఉడకబెడుతున్నప్పుడు వచ్చిన తెట్టు చేత ఆ పాత్ర కిలుం పట్టినట్టుగా అయిపోతుంది. చూడండి, మనం కొన్ని వంట షామ్యానా పాత్రల యొక్క ఫ్రై ప్యాన్స్, ఫ్రై చేసేటువంటి పాత్రలు, వాటిని కళాయిలు అంటారు తెలుగులో. ఆ కళాయిలు మీరు చూడండి, జిడ్డు పట్టేసి ఉంటాయి, కొవ్వుతో మాంసంతో, నల్లని జిడ్డుతో. దానిని మస్టు అని పిలిచాడు. అది పారవేయబడే స్థితిలో ఉండేటువంటి సిల్ట్ వంటిది అన్నమాట, ఫ్యాట్తో నిండినటువంటిది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నీకు శిక్ష తప్పదు, నేను నిన్ను కనికరించను అనేటువంటి తుడిచేస్తాడు. ఆ కళాయిని శుభ్రం చేసేవాడు శుభ్రంగా గీకి పారేస్తాడు. కొంచెం కూడా మెక్కలు ఉంచరు ఆ పాత్రలో, కొంచెము కూడా ఆ కొవ్వుతో కూడిన వ్యర్థ పదార్థపు మలినాన్ని ఉంచరు, గీకి గీకి మరి శుభ్రం చేస్తారు. యెరూషలేము పట్టణం అట్లాంటి పాత్ర అయితే దానిలో వేయబడిన మాంసపు ముక్కలు యూదా జనాంగం అయితే వారి యొక్క మస్టు, అంటే వారి హృదయాలలో నుండి వెలుపటకు వచ్చిన వ్యర్థమైన ఆధ్యాత్మిక వ్యభిచార స్థితిని దేవుడు శుభ్రంగా కనికరం లేకుండా కడిగి పారేస్తాడు, శుభ్రం చేస్తాడు. దానిని గురించి మొదటి విధానం చెప్పాడు. రెండవది, యెహెజ్కేలు యొక్క యవ్వన కాలపు భార్య చనిపోవటానికి గురించి చెప్పాడు. యెహెజ్కేలు బబులోను చెరకు వచ్చిన 7వ సంవత్సరం నుండి ప్రవచనాలు చెబుతూ వచ్చాడు. అతడు ప్రవచనాలు చెప్పటం ప్రారంభించిన 5 ఇయర్స్కి ఆయన భార్య చనిపోయింది. ఒక విధంగా యంగ్ మ్యాన్. యెహెజ్కేలు వృద్ధుడు కాదు సుమా, ముసలివాడు కాదు, యంగ్ మ్యాన్. అతని కన్నులకు ఇంపైనది అతని భార్య, అతని కన్నులకు ఇంపైనది అతని భార్యయే. యెరూషలేమునకు కన్నులకు ఇంపైనది దేవాలయం. కనుక ఇంపైన దానిని ఒక్క దెబ్బతో తీసేస్తున్నాను అనే సందేశం ఇచ్చుట ద్వారా దేవాలయం తీసేస్తున్నాను. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద డెత్. మరణాన్ని గూర్చినటువంటిది ఎట్లానో గాడ్స్ ప్రజెన్స్ రిమూవల్, తీసివేయబట్టం, మరణంతో పోల్చబడింది. ప్రభావం వెళ్ళిపోతే మరణమే. ఈ అధ్యాయం చాలా అద్భుతమైంది. మొదటి వచనం నుండి చదువుకుందాం. 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున, ఇవాళ తారీఖు 10వ నెల 10వ దినం గదు. కొన్ని ఏసే పరిష్కారంలో నాకు ఆశ్చర్యం అనిపిస్తాయి. ఈరోజు వాక్యం చెప్పడానికి అనుకూలమైన పరిస్థితులు అన్నీ నా ఎక్స్పీరియన్స్లో వస్తూ ఉంటాయి. ఇవాళ 10వ మాసం 10వ దినం, మన వాక్యంలో కూడా 10వ మాసం 10వ దినం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క ప్రణాళికలు ఆశ్చర్యంగా ఉంటాయి కదా. 10వ నెల 10వ దినం యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది. నరపుత్రుడా, ఈ దినము పేరు వ్రాసి ఉంచుము, నేటి దినము పేరు వ్రాసి ఉంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదకు వచ్చుచు ఉన్నాడు. చూడండి, ఈ దినము పేరు వ్రాసి ఉంచు, ఈ యొక్క సమయాన్ని రికార్డ్ చేసి ఉంచు, ఈ ప్రాఫెసీని రికార్డ్ చేయి. ఈ యొక్క బబులోను రాజు అయిన నెబుకద్నెజరు దేశం మీదకు వస్తున్నాడనేది రాసుంచమన్నాడు. మరియు
తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటించుము. తిరుగుబాటు చేయు ప్రజలు ఏ విధంగా నాశనం అవుతారనేది ఉపమాన రీతిగా ప్రకటన చెయ్యి. ప్రభువైన యెహోవా సెలవిస్తోందేమనగా, ఒక కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడదబ్బ మొదలగు మంచి ముక్కలన్నీ అందులో చేర్చి మంచి ఎముకలు వాటితో నింపి దానిలో ఏరి నింపి మందలో శ్రేష్టమైన వాటిని తీసుకును. అందులో ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయుము. దానిని బాగా పొంగించుము. ఎముకలను చాలునంతగా ఉడికించుము. హైదరాబాద్ పట్టణంలో వింటర్ సీజన్లో బాగా చలి ఉన్న దినాల్లో ఎర్లీ అవర్స్లో ఒక జ్యూస్, మటన్ జ్యూస్ అమ్ముతారు. ఎముకల షేరువా అమ్ముతారు. దాన్ని తయారు చేయటానికి ముందు రోజు సాయంకాలమే పొయ్యి రాజబెట్టి ఆ ఇత్తడి కళాయి దాని మీద పెట్టి, రాగి కళాయి, దానిలో ఎముకలు పూర్తిగా వేసి కొంత మాంసం వేసి రుచి కొరకు దినుసులన్నీ వేసి రాత్రంతా మరుగుతూనే ఉంచుతారు. ఆఖరికి ఎముకలు సహితం పొడుము అయిపోయేంతగా ఆ యొక్క ద్రావకాన్ని ఉడికిస్తారు. దాన్ని అమ్ముతూ ఉంటారు. ఎముకలు పొడుము అయ్యేటట్టుగా, ఎముకలు కూడా ఉడికిపోయేటట్టుగా అన్నప్పుడు చాలా పెద్ద మంట, ఎక్కువసేపు దహించే మంట సూచించబడుతోంది. ఎముకలు ఉడికిపోవునంతగా అన్నప్పుడు గ్రేట్ ఫైర్, గొప్ప అగ్ని అనగా శ్రమ. ఎముకలు ఉడికిపోయే అంత మాంసం 10 నిమిషాలు, పావు గంటలో ఉడికిపోతుంది. ముదురు మాంసం అయితే 2 గంటలు లేదా 3 గంటలు, ఇక అంతకు మించి లేదు. నేను చూశాను 2 గంటలు పైగా ఉడికిన మేక మాంసం నేను చూశాను. సోదరుడా సోదరి, విస్తారమైన అగ్ని చేత అత్యధిక సమయం ఆ పట్టణం పాత్రగా అగ్ని మీద ఉంచబడబోతోంది. ఎటు పారిపోతారు? పట్టణం అంతా ఒక పాత్ర అయితే మనుషులు ఎటుపోతారు? ఇక ఉడకటం తప్ప ఆప్షన్ లేదు. దే కాంట్ డూ ఎనీథింగ్, దే హ్యాస్ టు సఫర్. వాళ్ళు బాధ అనుభవించాల్సిందే తప్ప పారిపోటానికి లేదు. అటువంటి తీవ్రమైనటువంటి బాధ వారికి తెలిసేటట్టుగా ఈ పాత్ర ద్వారా ఒక సందేశం యెహెజ్కేలు ద్వారా ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. ఇప్పుడు నరహంతకులున్న పట్టణం శ్రమ అంటే ఎవరు నమ్మరు. ఇది యెరూషలేమును గురించి చెప్పిన మాట. ఆ పట్టణములో నరహంతకుడు ఉండరాదు. నరహత్య చేయకూడదని దేవుడు 10 ఆజ్ఞలలో పెట్టాడు. యూదులు చాలా దాన్ని పాటించారు. అట్లాంటిది యూదులలోనే నరహంతకులు లేచారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ లోకానికి వచ్చిన దేవుని వాక్యం. ఆ ప్రభువైన యేసుక్రీస్తును చంపాలని ప్రణాళికలు చేసి అమలుపరిచినది దైవ సేవకుల ముఠ. ప్రధాన యాజకుడు కైప, గత సంవత్సరపు ప్రధాన యాజకుడు అన్నా దగ్గరకు తీసుకొచ్చాడు. కైప మామ అల్లుళ్ళు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువుని చంపటానికి ప్లాన్ చేసింది రిలీజియస్ లీడర్స్. ఎంత విచారం! ఎక్కడ మార్పు వచ్చింది? క్రీస్తు పూర్వం 585లో యెరూషలేములో నరహంతకులున్న పట్టణం అని అన్నాడు. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో అదే దేవాలయంలో, అటువంటి దేవాలయంలోనే, యెరూషలేం పట్టణంలోనే
నరహంతక దైవ సేవకులు ముఠాగా కట్టారు. ఆలోచించాలి. మార్పు లేని స్థితి ఇజ్రాయేలు తరాలలో వస్తూ వచ్చింది. దైవోగ్రతకు అదే కారణమైంది. మనం ఏం నేర్చుకోవాలి ఇందులో నుంచి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా హంతక స్వభావం, వ్యభిచార గుణం, దోపిడీ మనస్తత్వం, వీటినే కొనసాగించుకుంటూ పోతూ ఉంటే విడుదల ఎక్కడ? దేవునికి మహిమ ఎక్కడ? అవకాశమును వాడుకున్నది ఎక్కడ? క్షమాపణార్థం. కనుక దేవుడు మనలను పరిశుభ్రపరచాలని కోరుతూ పనిచేస్తూ వెళుతున్న కొలది మనం ఇంకా నేను పాపమే చేస్తాను, నాకు పాపమే కావాలి, నాకు పాపమే కావాలి పరుగులెడుతున్నా. నేటి క్రైస్తవుడు బోధన ఉండాలి. ప్రతి క్రైస్తవుడు బోధన ఉండాలి. ఏమిటంటే పాపములో నిలిచి ఉండరాదు, మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డి గలకుండా, మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా. యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతున్నప్పుడు రిలీజియాసిటీ, మతతత్వాన్ని గురించి మాట్లాడుతూ మీరు పాత్రను వెలుపట శుభ్రం చేస్తున్నారు. పాలు కాయాలనుకోండి, పాత్ర బయట కడిగితే ఉపయోగం లేదు, పాత్ర లోపల కడగాలి. ఒక పాత్రలో వంట చేయాలి అని అంటే పాత్ర లోపల కడగబడాలి, వెలుపట కాదు. వెలుపట కడగబడటం ఇంపార్టెంట్, ప్రాధాన్యత, అతి ప్రాధాన్యత, అత్యవసరం, ప్రధానం ఏమిటంటే లోపట కడగబడాలి, లేకపోతే వంట పాడవుతుంది. అర్థమవుతుందా? కనుక చాలామంది అవుట్వర్డ్ అపియరెన్స్ క్రిస్టియన్ రిలీజియన్ వేషం, లోపల ఈ మాంసపు కొండలో వచ్చిన మస్టు వంటి మట్టి వేషధారణ అని ప్రభు ఖండించాడు. మీరు పాత్ర వెలుపటతో అవుతున్నారు, లోపటతో అవటం లేదు. లోపల నుండి వెలుపటికి అజితేంద్రియములు వస్తున్నాయని చెప్పి ప్రభువు ఖండించాడు. పాపమునకు ఉత్పత్తి స్థానం మానవ హృదయం. చాలామంది దేహం అనుకుని దేహాన్ని బాగా బాధ పెట్టాలని చూస్తున్నారు. దేహం కాదు, దేహం అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్ ఇట్ వర్క్స్. దేహం అనేది మనస్సు, హృదయం నడిపిస్తున్న దిశగా వెళ్ళే ఒక బాహ్య సంబంధమైనటువంటి వస్తువే, అంతే. అనుగ్రహించబడిన ఒక నడవటానికి, చూడటానికి, వినటానికి దేవుడిచ్చిన ఒక శరీరం అంతవరకు. కనుక హృదయము లోపల తోమకుండా బయట శుభ్రం చేస్తున్నారు. మత నాయకులు బయట శుభ్రం చేస్తున్నారు, లోపల శుభ్రం చేయటం. క్రైస్తవ బోధకుడు హీ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద హార్ట్. మానవ హృదయం లోపట ఉన్నటువంటి మడ్డి తొలగించడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్ప. చూడండి, మన ఫైటింగ్ ఎగెనిస్ట్ పేదరికం అనే భావనలో ఉన్నాం. భావదారిద్ర్యాన్ని ఎవడికిస్తావు? కోటీశ్వరుడైన వాడు 10 రూపాయలు దానం చేయలేకపోతున్నాడు, వాడిని మించిన పేదవాడు ఎవడున్నాడు అసలు? 10 రూపాయలు సంపాదించిన పేదవాడు 10 రూపాయలు దానం చేయగలిగిన ఆధ్యాత్మిక సమృద్ధిలో ఉన్నాడు. వాడికి ఏమవసరం? అర్థమవుతుందా? కనుక దారిద్ర్యం మీద పోరాటం కన్నా భావదారిద్ర్యం మీద పోరాటం భారతదేశంలో చేస్తే, భారతదేశంలో ఉన్న నల్లధనం బయటకు వస్తే, ప్రతివాడు సంపాదించిన బ్లాక్ మనీ బయటకు వస్తే, ప్రపంచ దేశాల్లో అత్యధికమైన డబ్బు కలిగిన దేశం భారతదేశం అవుతుంది. కనుక లోపల దోమటం మానేసి బయట దోముతున్నారు. అర్థమవుతుందా సహోదరుడా, సహోదరి? నరహంతకులున్న పట్టణమా నీకు శ్రమ,
దాని చేత చిందించబడిన రక్తం దానిలో కనబడుతోంది. మట్టితో దాన్ని కప్పివేయినట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దాన్ని చిందించాను. కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయనట్లు అది చిందించిన రక్తం కప్పబడకుండా దాని వట్టి బండ మీద నేను ఉండనిచ్చి తిని. బండ మీద రక్తం ఇంకిపోదు, మట్టిలో ఇంకిపోతుంది, కనపడదు. కనుక ఆ రక్తము యొక్క అపరాధం కనిపించేటట్టే మిగిల్చాను, దాన్ని నేను మర్చిపోలేదు. అది నా ఎదుట కనబడుతోంది. నేను యెరూషలేము పట్టణమును దానిలో జరిగినటువంటి హత్యను బట్టి నేను గద్దిస్తానని దేవుడు సెలవిచ్చాడు. సహోదరుడా, సహోదరి, గాడ్ నెవర్ లీవ్స్ సచ్ పీపుల్. అట్లాంటి వాళ్ళను దేవుడు విడిచిపెట్టడు, అగ్నిగుండంలో వేస్తాడు. ఇది మనం తెలుసుకోవలసిన ప్రధాన పాఠం. ప్రతివాడు తన యొక్క ఇచ్చ నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్న దినాలు ఇవి. తన ఆహాన్ని సంతృప్తిపరచుకోవటానికి ప్రయత్నం చేస్తున్న దినాలు ఇవి. ఈ దినాలలో మనము మన అంతరంగాన్ని కాపాడుకోవటానికి పెద్ద పీట వేయాలి. మనం మన ఆర్థిక స్థితి కాపాడుకోవటానికి, మన బాహ్య పరువు ప్రతిష్టలు కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేస్తాం, కానీ మన ఆత్మలో మార్పు కొరకైన ప్రయత్నాలు చేయటం లేదు. మన ఆత్మలో క్రీస్తు సారూప్యము యొక్క వృద్ధి కొరకు కాంక్షించటం లేదు. అది క్రైస్తవుడు తప్పక తెలుసుకోవలసినది. ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను. చాలా కట్టెలు పేర్చుము, అగ్ని రాజబెట్టుము, మాంసమును బాగా ఉడకబెట్టుము, ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుగునట్లు చారు చిక్కగా దింపుము. నేను చెప్పాను కదా, హైదరాబాద్లో ఉదయకాలం వింటర్ సీజన్లో అమ్మే సూపు అట్లా మరగబెట్టమంటున్నాడు. హలీం అనేటువంటి ఒక స్పెషల్ మీట్ పేస్ట్ చేసే డిష్ కూడా, అది కూడా అంతే. అది కూడా మనకు రంజాన్ సీజన్లో చాలా ఫేమస్. నేను విజయవాడ వెళ్ళి మరీ తినొచ్చాను ఈ సంవత్సరం. ఎట్లా బాగా టేస్ట్గా ఉంటుంది. కొందరు హైదరాబాద్ వెళ్ళి, మా కార్యాలయంలో సహోదరుడు హైదరాబాద్ వెళ్ళి తినొచ్చాడు. అది రుచికి సంబంధించింది, కానీ ఇక్కడ పనిష్మెంట్కి సంబంధించింది చెబుతున్నాడు. చాలామంది దేవుడిచ్చేటువంటి పరిస్థితులను వాళ్ళు వేరే వేరేగా తీసుకుంటున్నారు. అది సరైనది కాదు. మారు మనసు కొరకైన పరిస్థితి అనేది తెలుసుకోవాలి. అలసట తరువాత దానికి తగిలిన మస్టు మడ్డిపోవునట్లు అది వేడి అయి మరుగు పెట్టే వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొని నన్ను దాని విస్తారమైన మస్టు పోదాయను. ఆ శుభ్రం చేసేవాడికి అలసట వచ్చేస్తోంది, కానీ ఆ పాత్రలో మస్టు పోటలేదు అన్నాడు. సాధారణంగా ఈ కిలుం బోటానికి ఏం చేస్తారంటే, ఉట్టి నీరు పెట్టి పొయ్యి మీద పెట్టి మండబెట్టి బాయిల్ చేసినప్పుడు దానిలో ఉన్న రస్ట్ అంతా కూడా పోయేటట్టుగా క్లీన్ చేస్తారు. అట్లా ఎంత చేస్తున్నా కూడాను ఆ మస్టు పోవటం లేదు. ఇది స్వభావం. పాపము యొక్క స్వభావం హృదయంలో ఉంది. ఎంత కడుగుతున్నాడండి ప్రభువు. స్వరక్తమిచ్చి కడగటం ప్రారంభించినా ఈ స్వభావం శరీరాన్ని ఆధారం చేసుకుని ఈ ఇచ్ఛలు వెలుపటికి వస్తూనే ఉన్నాయి. ఈ డేంజర్ ఎప్పటి వరకు ఉంటుందంటే, మనం ఫిజికల్ బాడీలో ఉన్నంత వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రమాదం ఉంటుంది. పాప శరీరం పాప స్వభావాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది, పనిచేస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది, అతిశయిస్తూనే ఉంటుంది. అందుకనే ప్రభు ఫిజికల్ డెత్ ఇంట్రడ్యూస్ చేశాడు బిలీవర్కి, దాని నుంచి విడుదల కోసం. మళ్ళీ రిజరెక్టెడ్ బాడీ వచ్చినప్పుడు ఈ స్వభావం ఉండదు మనకు.
మనం చనిపోయే వరకు పాపపు స్వభావం ఉంటుంది. మనం విశ్వాసులం అయినప్పటికీ ఈ స్వభావం శరీరాన్ని ఆధారం చేసుకొని మనలను రూల్ చేయటానికి, డామినేట్ చేయటానికి, పరిపాలించటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇది పాత నిబంధనలో స్పష్టంగా దేవుడు తెలియచేసి అందుకే కొత్త నిబంధన ఇచ్చాడు. మనిషి తన స్వప్రయత్నం చేత తాను చేసుకోలేడు కాబట్టి దేవుడే తన రక్తం చేత తాను శుద్ధి చేయటానికి ఆయన ముందుకు వచ్చాడు. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకున్నను, నీవు శుభ్రపడకపోతివి. నా క్రోధం నీ మీద తీర్చుకున్న వరకు నీవు శుభ్రపడక ఉందువు. దేవుడు చెప్పేస్తున్నాడు, దాని ఫేట్, దాని భవిష్యత్తు చెప్పేస్తున్నాడు. దేవుని ఉగ్రత తీరే వరకు కూడా మీరు ఇట్టాగే ఉంటారు. అంటే ఆ పనిష్మెంట్ వచ్చినా మీరు ఇంకా అదే పరిస్థితిలో ఉంటారు. చూడండి, దేవుడు పంపిస్తున్న ప్రతి శిక్ష తన ప్రజల మీదకు మార్పు నిమిత్తమైన శిక్ష. ఇట్ ఈస్ ద పనిష్మెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద బిలీవర్స్. విశ్వాసులలో రూపాంతరం రావటానికే భౌతిక పరిస్థితులను దేవుడు ఆపరేట్ చేస్తాడు. యోబు మీద వచ్చిన శ్రమ మహాగ్ని కంటే గొప్ప శ్రమ. యోబులో ఎట్లాంటి రూపాంతరం తెచ్చిందో తెలుసా? యోబును మొట్టమొదటి అధ్యాయాల్లో నుండి ప్రారంభించి చదివితే నీతిమంతుడని చెప్పుకున్నాడు. చివరి అధ్యాయానికి శ్రమ ముగింపుకు వచ్చేటప్పటికి నేను పాపిని అని బూడిదలో పడి కొట్టుకుంటున్నానని ఒప్పుకున్నాడు. ఒక మనిషి ప్రభువుతో సరిగున్నాడు అని చెప్పటానికి ఆధారం, అయ్యో నేను అపవిత్రుడును, నేను పాపి, నేను ఒప్పుకొనుట. నేను నీతిమంతుడిని, నేను గొప్పవాడిని, నేను పరిశుద్ధుని అని ఎవడైనా చెప్పాడంటే వాడు తొలగించబడిన వాడి కింద లెక్కే. ఈజ్ నాట్ ఇన్ స్పిరిచువల్ ట్రాక్. సరైన ఆత్మీయ జీవితంలో లేడు. గర్వము, అతిశయము సాతాను లక్షణాలు. ఈ యూదా జనాంగాన్ని దేవుడు ఎంతగా కడిగే ప్రయత్నం చేస్తున్నా వారి యొక్క కామాతురత పోవటం లేదు. చూడండి, ఆ విగ్రహారాధనని కామాతురతతో పోల్చాడు. కామాతురత సిగ్గు భయము లేని వానిగా చేస్తుంది. కామాతురత డిగ్రేడ్ చేస్తుంది క్యారెక్టర్ని, కానీ అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది తప్ప తీరదు. కామాతురత అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతున్నటువంటిదే కానీ పోయేది కాదు. అట్లా ఉంది వారిలో విగ్రహాల పట్ల ఆశ, విగ్రహారాధన పట్ల ఆశ. అందుకే ప్రభు అంటున్నాడు, నేను మాట ఇచ్చాను, అది జరుగుద్ది, నేను నెరవేరుస్తాను, వెనతీయను, కనికరింపను, సంతాపబడను, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియను బట్టి నీకు శిక్ష విధించబడును. ఇది యెహోవా వాక్కు, ఇట్ ఈస్ ఫైనల్. నీ ప్రవర్తనను బట్టి నీకు శిక్ష కలుగుతుంది, దేవుడు కనికరం చూపనన్నాడు. కనికరం చూపించిన కాలం చాలా దీర్ఘకాలం. దేవుడు కనికరం చూపనని డిక్లేర్ చేసిన తర్వాతే బబులోను చక్రవర్తికి యెరూషలేం పట్టణాన్ని అప్పగించాడు. నేటి ప్రతి వ్యక్తి జీవితాన్ని మార్చుకోవాలి, ఉద్దేశాలు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. ఎపిసోడ్ సహకారుల కొరకు విజ్ఞాపన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ఎపిసోడ్ సహకారులను పంపండి. వాక్యం విన్నటువంటి క్రైస్తవులు మారు మనసు పొందుటకు సహాయం చేయండి ప్రభువా. ఇంకా వారి జీవితాల్లో ఎక్కడ ఈ మస్టు ఉన్నదో, పాపము ఉన్నదో తొలగించుకుంటకు మాకు శక్తినివ్వండి.
యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.